అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తను విన్నారండి. శుక్రవారము 20వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావర్తను మనం వింటాం. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే కీర్తన గ్రంథము 23వ అధ్యాయం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము మనం చూసినట్లయితే 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడేందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. అంటే దేవుని వాక్యాన్ని చూసినట్టు ఈరోజు మనకు ఇవ్వబడిన కృపావార్త, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన దుడ్డు కర్రయు ఆయన దండమును మనల్ని ఆదరించే ఉంటున్నాయి. సో ఈరోజు మనం చూస్తున్నమాట, ఆయన దుడ్డు కర్ర ఆయన దండము చేసేటటువంటి పనులు ఏంటి? మొట్టమొదటిగా ఆయన దుడ్డు కర్ర ఆయన దండము చేసేటువంటి పనులు ఏంటంటే, మొదటి మాటను చూస్తున్నాం. ఏంటి మొదటి మాట ఏంటంటే, కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలోనే 4వ వచనంలో నీ దుడ్డు కర్రయో ఉంది. అంటే ఏం చేస్తుంది? ఆయన దుడ్డు కర్ర ఏం చేస్తుందంటే రక్షించేదిగా ఉంది. సో ఆయన దుడ్డు కర్ర చేసే పనులు ఏంటంటే మొట్టమొదటిగా రక్షించిద్ది. సో దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మోషే చూడండి, తన కర్ర ఎత్తుతాడు. దేవుని నామాన్ని బట్టి కర్ర పట్టుకుని వెళ్ళినప్పుడు ఆ కర్రను పట్టుకుని సముద్రం వైపు చూడగా ఇట్లా అనగా 2 పాయలుగా చేయబడుతుంది సముద్రం అంతా కూడా. అంటే ఏం చేయబడుతుందండి? దేవుని ప్రజల దగ్గరికి ఫరో యొక్క సైన్యం రాకుండా సమీపించుకోండి ఏం చేయబడుతుంది? కాపాడబడుతూ వచ్చింది. సో మనం నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఆ సన్నివేశాన్ని మనం చూస్తూ వస్తాం. కాబట్టి ఇక్కడ దుడ్డు కర్ర ఏం చేస్తుందంటే, ఆయన దుడ్డు కర్ర దేవుని ప్రజలైన వారిని రక్షిస్తుందుకు ఉంది. ఫరో యొక్క సంస్థానం ఫరో యొక్క ప్రజలు వచ్చి దేవుని ప్రజలకు ఆన్ చేయకుండా, దేవుని ప్రజలకు కీడు చేయకోకుండా మోషే తన చేతిలో ఉన్న కర్రను తీసుకుని ఇట్లా పాయలుగా అన్నప్పుడు ఎర్ర సముద్రం సైతంగా పాయలు చేయబడుతుంది. 6 నెలల ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నారంటే దేవుని యొక్క దుడ్డు కర్ర ప్రజలను రక్షించేది ఉంటుంది. అందుకే మొట్టమొదటిగా దేవుని యొక్క దుడ్డు కర్ర ప్రజలను రక్షించేది ఉంది. రెండోదిగా చూస్తున్నట్లయితే కీర్తన గ్రంథం 23:4 ప్రకారం నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. రెండోదిగా ఆయన దుడ్డు కర్ర ఏం చేస్తుందంటే దేవుని మార్గాన్ని మనకి తెలియపరుస్తుంది. దేవుని మార్గమును నిర్ధారణ చేస్తుంది, దేవుని మార్గాన్ని నెరవేరుస్తుంది. కానీ దేవుని మార్గాన్ని మనం నడిపించేది ఉంటుంది. ఆయన దుడ్డు కర్ర ఏం చేస్తుందంటే మనం దేవుని మార్గాన్ని నడిపిస్తుంది. మోషే తన కర్రను తీసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు తన మార్గంలో ప్రజలను నడిపిస్తున్న వాడుకుంటూ వచ్చాడు. దేవుడు తన మార్గంలో నడిపిస్తున్న వాడుకుంటాడు. కానీ ఆయన దుడ్డు కర్ర ఏం చేస్తుందంటే, ఒకటే మానవులు రక్షిస్తుంది, రెండు ఆయన దుడ్డు కర్ర ఏం చేస్తుందంటే ప్రజలకి దేవుని మార్గాన్ని నిర్దేశం చేస్తుంది. ఇది దేవుని మార్గం, ఈ దేవుని మార్గంలో వెళ్ళండి, ఈ దేవుని మార్గంలో నడవండి అని చెప్పని దేవుని యొక్క మార్గంలో నడిపించేది ఉంటుంది. దేవుని మార్గం నడిపించేది ఉంటుంది. కానీ ప్రియులారా, ఆయన దుడ్డు కర్రయు ఆయన దండము చేసేది ఏంటంటే ప్రజలను రక్షిస్తుంది. ఆయన దుడ్డు కర్రయు దండము చేసేది ఏంటంటే ప్రజల్ని దేవుని మార్గంలో నిర్దేశించి ప్రజల్ని దేవుని మార్గంలో నడిపించేది ఉంటుంది. మూడవదిగా చూసినట్టు ఆయన దుడ్డు కర్ర గురించి చూసినట్టే 3వ మాట, కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో నీ దుడ్డు కర్రయు నీ దండమును ఏం చేస్తుందంటే దేవుని ప్రేమకు చిహ్నంగా ఉంది. దుడ్డు కర్ర ఏం చేస్తుందండి? దేవుని ప్రేమ. దేవుడు మనుషుల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. మోషే యొక్క జీవితంలో చూడగా, మోషే యొక్క అనుభవం చూడగా మోషే ఏం చేస్తున్నాడండి? మోషే మరి ప్రజలకు దాహమైనప్పుడు కానీ, అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ, ఆ యొక్క రాతి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఆ మోషే ఆ కర్ర దాని మీద పెట్టినప్పుడు కానీ, కొట్టినప్పుడు కానీ, లేదా అన్నప్పుడు కానీ ఆ విధానం చూడగా ఆ యొక్క బండలో నుండి నీళ్ళు వస్తున్నాయి అంటే దేవుని యొక్క ప్రేమ అక్కడ కనపడుతుంది. ఆయన దుడ్డు కర్ర దండములో నుండి దేవుని ప్రేమ కనపడుతుంది. ఆయన దుడ్డు కర్ర దండమును మనం ఏం చేస్తున్నాం? మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ఆయన దుడ్డు కర్ర దండము మనకు దేవుని మార్గం నిర్దేశం చేస్తుంది. అంటే ఏ మార్గం ఎలా వెళ్ళాలో, దేవుని మార్గం ఎలా ఉంటుంది మనకు తెలియపరుస్తుంది, నిర్దేశం చేస్తుంది, అంటే మనకు బయలుపరుస్తుంది. మూడోదిగా ఆయన దుడ్డు కర్ర దండనం ఏం చేస్తుందంటే మనకి దేవుని ప్రేమ ఏంటన్నది ఆ చిహ్నం దేవుని ప్రేమని కనపరిచేది ఉంటుంది. దేవుడు ఎలాంటి ప్రేమను కనపరిచాడు, ఎలాంటి ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు అన్నది కనపరుస్తూ వస్తుంది. 4వదిగా చూసినట్టు కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో నీ దుడ్డు కర్ర నీ దండమును నన్ను ఆదరించును. అలాగే దేవుని దుడ్డు కర్ర ఆయన దండం ఏం చేస్తుందంటే మనకు తోడుగా ఉంటుంది. తోడుగా ఉంటుంది. ఏలియా చూడండి, ఒక కర్ర తీసుకుని ముందరికి వెళ్తున్నా వాడుకుంటాడు. అంటే దేవుని దండం, దేవుని కర్ర మనకేం చేస్తుంది? తోడుగా ఉండేది ఉంటుంది. మనకు తోడునిస్తుంది, తోడుని కలిగి ఉంటున్నాం. యాకోబు కూడా వెళ్ళేటప్పుడు ఒక కర్రను పట్టుకుని వెళ్ళిన అనుభవం చూస్తున్నాం. అంటే దేవుని తోడు ఆయన దండము, ఆయన దుడ్డు కర్ర మనకు తోడుగా ఉంటుంది. ఎప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న చిహ్నాన్ని బయలుపరుస్తుంది, దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న సన్నివేశాన్ని బయలుపరిచేది ఉంటుంది. ఆయన దుడ్డు కర్ర అనే దండమును మనం రక్షిస్తుంది. ఆయన దుడ్డు కర్ర అనే దండను మనకు దేవుని మార్గం నిర్దేశం చేస్తుంది. ఆయన దుడ్డు కర్ర అనే దండను దేవుని ప్రేమకు చిహ్నానికి బయలుపరుస్తుంది. ఆయన దుడ్డు కర్ర అనే దండను దేవుడు మనకు తోడుగా ఉన్నాడని బయలుపరుస్తుంది. దేవుడు మనకు తోడుగా ఉంటాడని బయలుపరుస్తుంది.
ఇంకా ఆయన దుడ్డి కర్ర దండన ఏం చేస్తుంది? ఒకటి మనం రక్షిస్తుంది, మనకు దేవుని మార్గం నిర్దేశం చేస్తుంది, దేవుని ప్రేమను మనకు తెలియపరుస్తుంది, దేవుడు మనకు తోడుగా ఉండే విధానంలో మనకు తోడుగా ఉంటుంది. ఐదవదిగా చూసినట్లయితే దేవుని దుడ్డి కర్ర ఏం చేస్తుందంటే కీర్తనల గ్రంథం 23:4 నీ దుడ్డి కర్రయు నీ దండం నన్ను ఆదరించును. ఐదవదిగా ఆ దుడ్డి కర్ర ఏం చేస్తుందంటే దేవుని ద్వారా ఓదార్పునిచ్చేది. మాట చెప్పనండి, ఓదార్పు ఇచ్చేది. దేవుని యొక్క ఓదార్పుని మనకి ఇచ్చేది ఉంటుంది. దేవుని యొక్క ఓదార్పు, దేవుడు ఎలాగైతే ఆదరిస్తున్నాడంటే ఓదార్పు, ఆయన దుడ్డు కర్ర దండను మనల్ని ఆదరించేది కంటే ఓదారుస్తుంది. మనం బాధల్లో ఉండ, కష్టాల్లో ఉండ, వ్యాధుల్లో ఉండ, దుఃఖంలో ఉండ, సమస్యల్లో ఉండ, ఇబ్బందుల్లో ఉండ, దేవుని దుడ్డు కర్ర మనల్ని ఏం చేస్తుందంటే ఆదరించేది ఉంటుంది. అంటే మనకు ఓదార్పునిచ్చేది ఉంటుంది. మనల్ని ఓదారుస్తూ ప్రతి దుఃఖంలో ఉండి, ప్రతి వేదనలో ఉండి, ప్రతి బాధల్లో ఉండి, ప్రతి పరిస్థితుల్లో కూడా మనల్ని ఓదార్చేది ఉంటుంది దేవుని దుడ్డు కర్ర, దేవుని దండమును. దేవుని దుడ్డు కర్ర మనల్ని ఓదారుస్తుంది. మనల్ని ఆదరిస్తామంటే ఓదార్చేది ఉంటుంది. బాధపడవాక ఒకరి తల్లి వాడిని ఓదార్చినట్లు, ఒక వ్యక్తి తల్లిదండ్రులు కోల్పోయినా, ఎన్నో ఆశలు కోల్పోయినా, ఐశ్వర్యాలు కోల్పోయినా, ధనం కోల్పోయినా, ఇంకా ఎన్నెన్నో కోల్పోయిన వ్యక్తుల్ని ఎలాగైతే ఎదుటి వ్యక్తి ఆదరిస్తాడు అంతకంటే ఎక్కువ ఆదరించేదిగా, అంతకంటే ఎక్కువగా ఓదార్చేది ఉంటుంది. మానవుడు ఇంకో వ్యక్తిని ఓదార్చేది కొంత సమయం వరకే, కానీ దేవుని దుడ్డు కర్ర దండమును మానవుని ఆదరించే చూడగా అది ఎంతో గొప్ప ఓదార్పు కలిగినది. కాబట్టి గొప్ప ఓదార్పుతో కూడిన ఆదరణ దేవుడు ఇస్తున్నాడు, దేవుడు ఇచ్చేవాడుకుంటాడు. వాడు ప్రియులారా, ఆయన దుడ్డు కర్ర దండం ఏం చేస్తుందంటే మనల్ని రక్షించేది ఉండదు. దేవుని యొక్క రక్షణ మనకిస్తుంది, దేవుని మార్గాన్ని నిర్దేశం చేస్తుంది, దేవుని ప్రేమను కనపరుస్తుంది, దేవుని తోడు మనకు ఉండడని తెలియపరుస్తుంది, దేవుని ద్వారా ఓదార్పునిచ్చేది ఉంటుంది. ఇంత గొప్ప దుడ్డు కర్రయు, ఇంత గొప్ప దండమును దేవుడు మనకి ఇచ్చినందుకే దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఆ దుడ్డు కర్రే మన ప్రభువైన యేసు ప్రభువారు. ఆ దుడ్డు కర్రే దేవుని వాక్యం. ఆ వాక్యమే మనం రక్షిస్తుంది, ఆ వాక్యమే దేవుని మార్గం నడిపిస్తుంది, ఆ వాక్యమే దేవుని ప్రేమను కనపరుస్తుంది, ఆ వాక్యమే దేవుడు మనకు తోడుగుండని బయలుపరుస్తుంది, ఆ వాక్యమే ఓదార్పునిచ్చేదికోండి, ఆ వాక్యమే యేసు ప్రభువారు. ఆ దుడ్డు కర్ర మన ప్రభువైన యేసు ప్రభువారు. ఆ దుడ్డు కర్ర దేవుని వాక్యం. ఆ దుడ్డు కర్ర మనల్ని ఆదరించేది ఉంటుంది. కాబట్టి ఇటు గొప్ప ఆదరణలో ఆ దుడ్డు కర్ర మనల్ని ఆదరించి దేవుడు నిన్ను రక్షించాడు. దేవుని మార్గం ఇది, దేవుని ప్రేమ ఎంత గొప్పది, దేవునికి తోడుకుంటాడు. ఇదిగో బాధపడవకని ఓదార్చేదిగా దేవుని దుడ్డు కర్ర ఉంటుంది. ఇంత గొప్ప దుడ్డు కర్ర దేవుడు మనకి ఆదరించేదిగా, ఇంత గొప్ప ఆయన దుడ్డు కర్ర దండమును మనల్ని ఆదరించేదిగా దేవుడు ఉంచినందుకై రక్షణ విషయంలో, మార్గం విషయంలో, ప్రేమ విషయంలో, తోడుగుండే విషయంలో, ఓదార్పు విషయంలో దేవుడు మనకి తోడుగా ఉండి ఆదరించి ఆ ఓదార్పునిచ్చేదిగా దేవుని దుడ్డు కర్ర దండను మనకు దేవుడు అనుగ్రహించినందుకై దేవునికి కృతజ్ఞమై దేవుని స్తుతించే వారు ఉన్నట్లు ప్రభు సాయించను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రిపార్లో గొప్ప తండ్రి వందనాలు. విత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింపచేయండి. మీ సాక్షిగా మేము జీవించినట్టు సాయం చేసి ప్రతి బలహీనతను కాపాడమని, మీ దుడ్డు కర్ర, మీ దండమును, మీ రక్షణ, మీ ప్రేమ, మీ తోడు, మీ ఓదార్పు, ఇంకా ప్రభా మా జీవితంలో ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తుంది. ఇంకా చూస్తుంటే మీ మార్గాన్ని బయలుపరుస్తుంది కొంది. కాబట్టి ప్రభా మేమైతే ఒకప్పుడు మీ దుడ్డు కర్ర దండము ద్వారా ఈ అనుభవాలు మేము లేవని ఒప్పుకున్నాం. అది లేనప్పుడు, మీ దుడ్డు కర్ర మీ దండను మాకు లేనప్పుడు, ఆదరణ లేనప్పుడు, దుడ్డు కర్ర దండం ద్వారా మమ్మల్ని ఆదరించినప్పుడు ఈ గొప్ప ప్రేమను మేము కోల్పోయాం. ఇవి మాకు తెలియదు. కాబట్టి మీ దుడ్డు కర్ర మీ దండం మమ్మల్ని ఆదరించడం ద్వారా ఇంత గొప్ప అనుభవంలో ప్రభా తండ్రి నీ యొక్క మార్గంలో ఉండటం కానీ, నీ మార్గం నిర్దేశించడం, నీ ప్రేమని ప్రభా అంత మాత్రమే కాదు తండ్రి, నీ ఓదార్పు, నీ ఆదరణ ప్రభా, నీ యొక్క రక్షణ మాకు ఇస్తున్నందుకే మీకు వందనాలు. మీ దుడ్డు కర్ర మీ దండముల ద్వారా మా జీవితంలో ఎన్నో గొప్ప మేలు చేస్తూ వచ్చిన మా ప్రభా మీకు వందనాలు. మీ ప్రేమ ఏంటో తెలియపరచబడుతుంది, మీ రక్షణ ఏంటో తెలియపరచండి, మీ రక్షణ తెలియపరచబడుతుంది, మీ తోడు మాకు ఉంటుంది. ఇంత గొప్ప దుడ్డు కర్ర మాకు దండనగా ఉంచి తండ్రి, మీరు ఇంత గొప్ప అనుభవాలు మాకు ఇచ్చినందుకై, ఈ దుడ్డు కర్ర దండమైన యేసు ప్రభువును మాకు ఇచ్చి ఇంత గొప్ప అనుభవాలు మాకు ప్రభు ద్వారా ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఇక ఈ జీవితకాలం అంతా మీకు మహిమార్థమై, మీకు సాక్షిగా మీకు మహిమార్థమై జీవించడం సాయించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనములు. ప్రైజ్ ది లార్డ్.